ఏం చేసినవరా అంటే జై శ్రీరామ్. గట్టిగా అందామంటే అగో దేవుని తిప్పినట్టు అవుతుందేమో అని భయం, మళ్ళా సెంటిమెంట్. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, ఒకటే ఆలోచించమని కోరుతున్నా. ఇక్కడ నిలబడ్డ ఈటెల రాజేందర్ గారు మొన్న మాట్లాడుతున్నాడు, రైతు రుణమాఫీ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అంటున్నాడు. నేను విన్నా. రాజేందర్ అన్న, నీకు మాట్లాడేందుకు కొద్దిగా సిగ్గని అనిపించాలి. మోడీ గారి ప్రభుత్వంలో, మోడీ గారి పార్టీలో వండుకుంటా రైతు రుణమాఫీ గురించి మాట్లాడేందుకు సిగ్గుపడు రాజేందర్ అన్న. ఎందుకంటవా, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు నువ్వు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే మొదటి టర్మ్ లో 16,000 కోట్ల రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ గారు రైతులకు. రెండవ టర్మ్ లో కరోనా ఉన్నా 19,000 కోట్లకు గాను దాదాపు 14,500 కోట్ల రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ రైతులకు. కానీ నీ మోడీ ప్రభుత్వం 10 ఏళ్లలో 14.5 లక్షల కోట్ల రుణమాఫీ చేసింది. ఎవరికి చేసింది? పెద్ద పెద్ద సేట్లకు, కార్పొరేట్లకు, పెద్దవాళ్లకు చేసిండు తప్ప నరేంద్ర మోడీ చిన్న వాళ్లకు రూపాయి సహాయం చేసిండా? గుండెమి చేసుకొని చెప్పమని చెప్పి ఈటెల రాజేందర్ గారు నేను అడుగుతా ఉన్నా. 14.5 లక్షల కోట్లు అదానీ లాంటి పెద్ద పెద్ద బాబులకు, కార్పొరేట్లకు, వాళ్లకు చేసిండు తప్ప రైతులకేం చేసిండు నరేంద్ర మోడీ? సామాన్యులకేం చేసిండు నరేంద్ర మోడీ? పేదలకేం చేసిండు నరేంద్ర మోడీ? చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈటెల రాజేందర్ గారిని. ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు ఓటు మీరు? కంటోన్మెంట్ల భూములు ఇయ్యరు, ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యరు, ఒక్క కాలేజ్ ఇయ్యరు, ఒక్క పాఠశాల ఇయ్యరు, ఒక సైనిక్ స్కూల్ ఇయ్యరు, రాష్ట్రానికి పనికొచ్చే ఒక్క పని చేయరు. తెల్లారు లేస్తే పనికిమాలిన పంచాయతీలు, మతం పేరు మీద పిల్లలను ఎత్తి ఖరాబ్ చేసుడు తప్ప చేసిందేంది నీ నరేంద్ర మోడీ, నీ బీజేపీ ప్రభుత్వం అనే మాట నేను అడుగుతా ఉన్నా. ఇలా పెద్ద పెద్ద గొంతేసుకుని రంగానే కాదు, చెప్పు మల్కాజ్గిరిలోని 7 నియోజకవర్గాల్లో ఎందుకు బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు చెప్పు, నువ్వు ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మిత్రులారా, మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా. మాటలు మస్తుగుంటాయి, కానీ ఇలా ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయవలసిన సందర్భం. కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా, అది డమ్మీ అభ్యర్థికి ఒక్క ఓటేసినా బీజేపీకి లాభం అవుతుంది. ఎందుకు అంటారా? ఇవాళ మీరు చూడండి, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తుండో నాకైతే అర్థమైతలేదు. పైననేమో రాహుల్ గాంధీ పాపం ఆయన కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నాడు, దేశం మీద వాడి భారత్ జోడో అని తిరుగుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? చౌకీదార్ చోర్ హై అంటుండు. చౌకీదార్ చోర్ హై. చౌకీదార్ ఎవరు? మోడీ చోర్ హై అని రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటుండు? నై చోర్ नहीं है, हमारे बड़े भाई है. वो चोर नहीं है, बड़े भाई है. అక్కడ రాహుల్ గాంధీ ఏమో అదానీ ఫ్రాడ్ హై అంటాడు. అదానీ అంటాడు ఫ్రాడ్ అంటాడు. ఈయనేమంటుండు? నై అదానీ ఫ్రాడ్ నీయే, అదానీ ఫ్రెండ్ హే అని చెప్పి అలై బలై చేసుకుంటున్నాడు. దావోస్ లో ఇద్దరు సలిపూటల మంచిగా గట్టిగా బందవాస్ గోగన్న కూడా పట్టుకొని ఫోటోలు దిగుతుండ్రు. అక్కడ గుజరాత్ గురించి రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? దేశంలో గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ హై, బేకార్ మోడల్, ఫేక్ మోడల్, గోల్మాల్ మోడల్ అని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? నై తెలంగాణ మోడల్ సే బెహతర్ మోడల్ హై, హమ్ భీ తెలంగాణ కో గుజరాత్ మోడల్ మే లే జాయేంగే అని ఈయన అంటాడు. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కామ్ లేదు, మన్ను లేదు, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసుడు తప్పు, అన్యాయం అని అక్కడ మీటింగ్ పెట్టి ఆయన లబలబా అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో లిక్కర్ స్కామ్ ఉన్నది, అలా కవితమ్మని అరెస్ట్ చేసుడు కరెక్టే, వీళ్ళంతా లంగలు దొంగలని ఈయన తిడతాడు. నేను అడుగుతున్నా ఇక్కడుండే మా సోదరులను, అసలు ఈయన రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నా, మోడీ కోసం పనిచేస్తుండే? పక్కా మీరు యాది పెట్టుకోండి, ఇది నేను చెప్తున్నా, మళ్ళీ అలా యాది పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఫస్ట్ జంపింగ్ జపాంగే రేవంత్ రెడ్డి అనే మాట యాది పెట్టుకోండి. బీజేపీలకు జంప్ అయ్యే మొదటి మనిషి రేవంత్ రెడ్డి అనే మాట మీరు యాది పెట్టుకోండి. ఎందుకంటే ఆయన లెక్క ఆయనకున్నది, ఆయన ఏ పార్టీలో టికాన్ ఉండడు. మొదలు బీజేపీ 2001 ఆ టైంలో, తర్వాత టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, రేపు మళ్ళా మాతృ సంస్థ బీజేపీలకు పక్కా పోతాడు. ఈ విషయంలో మీరు అనుమానం పెట్టుకోకూడదు. నేను ఇప్పటికో 10-15 సార్లు అన్నా, రేవంత్ రెడ్డి నువ్వు బీజేపీలోకి పోతావు పక్కా అని. ఒక్కసారి కూడా మాట్లాడతలేడు. అన్ని అడ్డమైన విషయాల మీద మాట్లాడతాడు, అడ్డమైన అన్నిటి మీద మాట్లాడతాడు, దీని మీద మాత్రం మాట్లాడాడు. కానీ మిగతా విషయాల మీద మాత్రం ఎగిరెగిరి పడుతున్నాడు, గొంతు చించుకుంటున్నాడు. మీరు చూస్తున్నారు. ఏమంటున్నాడు? కొడుకల్లారా, చేవుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, కత్తిరిస్తా, పేగులు తీసి మెడలేసుకుంటా అంటుండు. పేగులు తీసి మెడలేసుకున్నాడు ఏంది నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి కూడా నా పేగులు మెడలేసుకుని తిరుగుతాడే ఇప్పుడు బోటి కొట్టేటోడు చేసినట్టు ముఖ్యమంత్రి బోటి కొట్టేటోను నువ్వు నాకు అర్థం కాక అడుగుతా. ఇంకొక మాట అంటాడు, జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతా అంటాడు. జేబుల కత్తెర పెట్టుకుని ఎవడు తిరుగుతాడా? జేబుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, జేబుల కత్తెర జర పైల అటు ఇటు అయితే డేంజర్ సుమా, జర్ర డేంజర్ జాగ్రత్త. ఇంకొక మాట రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటుండు, నా ప్రభుత్వాన్ని కులగొడతారట నేను చూసుకుంటా అంటు. నీ ప్రభుత్వాన్ని మేమెందుకు కులగొడతాం భయ్, మాకేం అవసరము? మానవ బాంబులు అవుతాం అంటుండు రేవంత్ రెడ్డి. మానవ బాంబులు కాదు రేవంత్ రెడ్డి గారు, నీ పక్కకే ఒక నల్లగొండ బాంబు ఉన్నది, ఇంకో దిక్కు ఖమ్మం బాంబు ఉన్నది. ఆ బాంబులే కులగొడతారు తప్ప మేమేం చేస్తలేం. మేమైతే ఒకటే అంటున్నాం, నిన్ను చేతనైతే తెగువ ఉంటే 5 ఏళ్లు ప్రభుత్వంలో ఉండి మంచిగా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చు. మేము కోరుకుంటున్నాం నువ్వు 5 ఏళ్లు ఉండాలి. ఖచ్చితంగా 420 హామీలు నువ్వేదైతే ఇచ్చినావో ప్రజలకు, 420 హామీలు ఏవైతే ఇచ్చినావో అవి నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకపోతే ఇడిసి పెట్టము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట, మల్లారెడ్డి గారు ఇవాళ నిజానికి మన మేడ్చల్ కలెక్టరేట్ లో అందరం కూడా పోయి అక్కడ దరఖాస్తు కూడా ఇచ్చొచ్చిరా, ఇన్నే ఉందా, దీని తర్వాత పోయి ఇచ్చుడుంటది. అందులో మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. పంట నష్టం ఇప్పటికే రాష్ట్రంలో విపరీతంగా జరిగింది. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, మనం అడగలే. ఆయన్నే అన్నాడు, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 9 నాడు వచ్చేస్తున్నా, ఫస్ట్ సంతకం పెట్టేస్తా, 2 లక్షల రుణమాఫీ ఇచ్చేస్తా. ఎవడన్నా లోన్ తీసుకున్నాడు ఉంటే ఉరుకుండ్రి బ్యాంకుకు, ఉరుకురికి తెచ్చుకోండి, నేను చేస్తా అన్నాడు రుణమాఫీ. మనం అడగలే, మనం డేట్ చెప్పమనిలే, మనం అసలు లెక్క కూడా చెప్పమనిలే. ఆయననే అన్నాడు మొదటి సంతకం పెడతా అన్నాడు. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది. ఇంకొక వారం అయితే ఏప్రిల్ 9 వస్తుంది. అడగద్దా మరి రేవంత్ రెడ్డిని, ఏమైందయ్యా నీ రుణమాఫీ అడగద్దా? అడగాలనా? అందుకే మేడ్చల్లో మీరు రైతులకు ఒకటే మాట చెప్పండి, ఎవరెవరికైతే 2 లక్షల రుణమాఫీ జరిగిందో, ఎవరెవరికైతే 2 లక్షల రుణాలు పోయినాయో వాళ్ళు కాంగ్రెస్ కోటేయండి, మిగతా వాళ్ళంతా మాకు గులాబీ జెండా కోటేయండి అనే మాట మనం గ్రామాన చెప్దాం. 2 లక్షల రుణమాఫీ అని మనం అడగలే, ఆయననే చెప్పిండు డిసెంబర్ 9కి చేస్తా అని చెప్పి నరికిండు. ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు, పొంకనాల పోతిరెడ్డి. పెద్ద మాటలు చెప్పిండు. ఏమేం మాటలు చెప్పిండు? 2500 రూపాయలు ఇస్తా ఆడబిడ్డలకు అన్నాడు. ఎవడన్నా అడిగిండు ఆయనను? 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 ఇస్తా అన్నాడు. పడ్డాయా అమ్మాయి వాళ్ళకన్నా? ఎక్కడైనా చాలా అయిందా? రైతులకు 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. రైతు భరోసా అన్నాడు. పట్టదారులకే కాదు కౌలు రైతులకు ఇస్తా అన్నాడు 15,000. రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇవాళ మీరు చూస్తున్నారు ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు. నిన్న మా లక్ష్మారెడ్డి గారు ఒక ఆటో ఎక్కి ఆ ఆటో డ్రైవర్ తో మాట్లాడుకుంటా, నువ్వేం అధైర్యపడక తమ్ముడు, మేమున్నాం నీకోసం అని చెప్పి లక్ష్మారెడ్డి గారు కూడా నిన్న ఆటో డ్రైవర్లకు కూడా ధైర్యం చెప్పి ప్రయత్నం చేసిండు. ఇవాళ ఏ వర్గం కూడా రాష్ట్రంలో సంతోషంగా లేదు. రైతులు కోపంగా ఉన్నారు, మహిళలు కోపంగా ఉన్నారు, ఆటో డ్రైవర్లు కోపంగా ఉన్నారు, విద్యార్థులు కోపంగా ఉన్నారు. నిన్న ఏప్రిల్ 1 నాడు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తా అని జాబ్ క్యాలెండర్ అన్నాడు. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తా ఏప్రిల్ 1 విడుదల అన్నాడు. అది కూడా ఎత్తగొట్టిండు. విద్యార్థులు కూడా కోపంగానే ఉన్నారు. ఏ వర్గము సంతోషంగా లేదు. ఒక దిక్కు ఎండలు మండుతున్నాయి, కరెంటు మంచిగుందా? కరెంటు కట్లు అవుతున్నాయా? అయితలేవా? బాగుందా కరెంటు? మోటార్లు కాలుతున్నాయా? ఇదే మాట రైతులకు యాద్ చేయాలి. మోటార్లు కాలబట్టే, చీరలు ఎండబట్టే, కరెంటు కోసం మళ్ళా అర్ధరాత్రి బాయి కడవై వండుకునే రోజులు మళ్ళా మోపోయినాయి. వెనకటి రోజులు తెస్తాడు మళ్ళా అని చెప్పిండు ముందే రేవంత్ రెడ్డి. తెచ్చిండు మళ్ళా పాత రోజులు మళ్ళా తెచ్చిండు. అయినా రేవంత్ రెడ్డి గారిని అని కూడా తప్పు లేదు. ఎందుకంటే ఆయన పాపం ముందే చెప్పిండు, చాలా నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏం చెప్పిండు? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు. మరి ప్రజలు మోసపోవాలని కోరుకున్నప్పుడు మేము మోసం చేస్తే తప్పేంది అనే మాట రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీగా చెప్పిండు. కానీ మనమే తప్పు చేసినాం. ఏం తప్పు చేసినాం? ప్రజలకు మనమే చక్కగా చెప్పలే, మనం మంచి పనులు చేసి కూడా చెప్పుకోలే. దేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది కేసీఆర్. దేశం మొత్తంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిందే కేసీఆర్. 73% పెంచిండు కేసీఆర్ గారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చిండు. కానీ వాళ్ళని సంజాయించుకోలేకపోయినాం. భారతదేశంలోనే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిండు పిల్లలకు, కానీ ఆ పిల్లలను సంజాయించుకోలేదు, మన దిక్కు తిప్పుకోలేదు.
రైతులకు కేసీఆర్ చేసినంత ఎవరు చేయలే. రైతు బంధు గాని 24 గంటల కరెంటు గాని కొనుగోలు కేంద్రాలు గాని రైతు వేదికలు గాని రైతు రుణమాఫీ గాని ఎవరు చేయలే. కానీ ఆ రైతులను కూడా పూర్తిగా మనదికి మలుపుకోలేకపోయినాం. ఇవన్నీ మనం చెప్పుకోవాలి. మళ్ళొక్కసారి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు ఈసారి జరగనీయొద్దు. మన పోటీ మీరు మర్చిపోకండి. మన పోటీ కాంగ్రెస్ తో లేదు. మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఖచ్చితంగా మన పోటీ భారతీయ జనతా పార్టీతో ఉన్నది. జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ప్రతి క్రిస్టియన్ సోదరుడు, ప్రతి ముస్లిం సోదరుడు, ప్రతి సిక్కు సోదరుడు, మైనారిటీ సోదరుల దగ్గరికి పోదాం, చెబుదాం వాళ్లకు, అన్నా సెక్యులర్ పార్టీ, నిజమైన సెక్యులర్ పార్టీ ఇలా రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ మాత్రమే. మనిషిని మనిషిగా చూసే పార్టీ, మతం కోణంలో చూడని పార్టీ ఏదైనా ఉందంటే మన పార్టీ మాత్రమే అని చెప్పాలా. అదే విధంగా ఎవరన్నా పిల్లలు జై శ్రీరామ్ అంటే వాళ్ళకు కూడా సంజాయించాలి. జై శ్రీరామ్ అనే నినాదం కడుపు నింపదు. జై శ్రీరామ్ అనే నినాదం నీకు ఉద్యోగం ఇయ్యది. ఉద్వేగాలు కాదు, ఉద్యోగాలు కావాలి. కొట్లాడేటోళ్లు కావాలి, మీకోసం మాట్లాడేటోళ్లు కావాలి పార్లమెంట్ లో అనే మాట పిల్లలకు కూడా సంజాయించుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. దయచేసి రాబోయే 40 రోజులు లక్ష్మారెడ్డి గారి గెలుపు కోసం మాత్రమే కాకుండా పార్టీ గెలుపు కోసం, మన ప్రభుత్వం పోయింది కరెక్టే, కానీ మనం ఇవాళ నిలబడ్డది ఇక్కడ ఒక రాగిడి లక్ష్మారెడ్డి గారు బీఫామ్ మీద ఆయన నిలబడతాడు. కానీ మనమే అభ్యర్థి అన్నట్టుగా అందరం కూడా కష్టపడదాం, గల్లీ గల్లీ తిరుగుదాం, ఇంటింటికి పోదాం. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పు పార్లమెంట్ లో జరగకుండా చూసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ.